రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరించి వేగవంతమైన సేవలు అందిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పారదర్శక పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అయితే అన్నారన్నమాట. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీఓ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. రెండో విడతలో శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు డిజైన్ చేయనున్నట్లయితే తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి డిజైన్లకు తుది రూపిస్తామని వివరించారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా ఈ భవనాల నిర్మాణం అయితే ఉంటుందన్నారు. ఇవాళ సచివాలయాలు తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారనమాట. సో మొత్తంగా తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయం గురించి ఆరా తీశారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరించి ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అంటే రెవెన్యూ సేవలు అంటే అందరికీ తెలిసిందే. భూములకు సంబంధించి, భూమి రిజిస్ట్రేషన్కి సంబంధించి, అంటే పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి, భూమి తగాదాలకు సంబంధించి కావచ్చు, ఇలా అనేక సమస్యలు ఏవైతే ఉంటాయి, ఈ సమస్యలన్నీ కూడా ఆధునీకరించి వ్యవస్థను సమస్యలు లేకుండా చేసేందుకైతే కొత్త విధానం తీసుకొస్తున్నామని చెప్పారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.